జనంలోకి జనసేన, జనంలోకి జనసేన, జనంలోకి జనసేన. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. చాలా గ్రామాల్లో నిన్నటి నుంచి విచిత్రమైన సమస్యలు మా దృష్టికి వస్తున్నాయి. కొంతమంది ఇసుక గురించి మాట్లాడితే మరి కొంతమంది పెన్షన్ల గురించి మాట్లాడారు. కానీ ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే కరెంటు కోతల గురించి చాలా మంది గ్రామాల్లో మాట్లాడారు. అతి తక్కువ సమయంలో ఇటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఎదుర్కొంటామనే భావన ఎవరిలో లేదు కాబట్టి కొంచెం మీకు పరిస్థితులు ఇట్లా మారాయనే అనుమానాలు మీకు రావచ్చు. జనసేన పార్టీ ఆయన కష్టపడి 2014లో స్థాపించినప్పటి నుంచి కూడా దయచేసి మీరందరూ గమనించాలి. ఏ కార్యక్రమం చేసినా, ఏ ఆలోచన ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకున్నా, ఏ విధంగా జన సైనికులకు ఒక కార్యరూపం ఆయన ముందు తీసుకెళ్లి అప్పజెప్పాలన్నా కూడా, నాయకులు మాలాంటి వాళ్ళకి దిశానిర్దేశం ఇవ్వాలనుకున్నా కూడా ఒక్కొక్క విషయం గురించి దాదాపు 20-30 సార్లు ఆలోచించి ప్రజలకి మనం ఎట్లా మేలు చేయగలుగుతాం అనే భావనతోటి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయాలు తీసుకుంటారు. ఇందాక ఆయన మాట్లాడుతూ అదే మాట అన్నారు. రాజకీయాల్లో రావాలంటే కొంతమందికి సేవ చేయాలని అనుకుంటారు, కొంతమంది పదవుల కోసం వస్తారు. కానీ మానవత్వం కోసం, మనుషుల కోసం, మన సమాజం కోసం ప్రతి ఒక్కరూ ఎదగాలి, అందరూ మన కుటుంబ సభ్యులు అనే ఆలోచన, ఆయనలో ఉన్న ఆలోచనని మీ అందరూ కూడా దాంట్లోంచి నేర్చుకోండి. ఎందుకంటే ఈరోజు ఒక రాజకీయ పార్టీ స్థాపించినప్పుడు ఆయన ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలు, కావాలని రకరకాల వార్తలు ఎన్నో చూశారు ఆయన. కానీ ఆయన తరఫున పోరాడడానికి నిరంతరం నిండు మనసుతో నిల్చుంది జన సైనికులు. ఏ గ్రామంలో అయినా సరే, ఏ పట్టణంలో అయినా సరే మీలో ఉన్న పట్టుదల, మీలో ఉన్న ధైర్యం ఈ పార్టీని ముందు నడిపిస్తుంది. అయితే ఆ ఎనర్జీని, ఆ ఆత్మధైర్యాన్ని, ఆ విశ్వాసాన్ని మీరు ఎప్పుడు కూడా కోల్పోకుండా జనసేన పార్టీ కోసం దయచేసి మీరు ఒక చిత్తశుద్ధితోటి, ఒక మంచి ఆలోచనతోటి పనిచేయమని మిమ్మల్ని కోరుతున్నాను. ఈ రోజున ఎన్నికల తర్వాత మొట్టమొదటి సభ భీమవరంలో నిలుపుకుందాం. భీమాలో చేసుకోవాల్సిన ఈ సభలో ఎక్కువ మంది కార్యకర్తలతో మమేకమై వాళ్ళని కలుసుకోవాలనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమం ఈ విధంగా ప్లాన్ చేశారు. పార్టీ ఆఫీసులో విజయవాడలో గత 2-3 నెలల నుంచి సమీక్షా సమావేశాలు, చిన్న చిన్న ఇష్టాగోష్ఠి కార్యక్రమాలు, కార్యకర్తలను అక్కడ ఆహ్వానించి నాయకుల్ని, జన సైనికులు అందరినీ కలుపుకుని భవిష్యత్తులో మనం ఏ విధంగా పనిచేసుకోవాలనే దానిపైన ఆయన మా అందరికీ విషయాలు తెలుపుతూనే ఉన్నారు. కానీ మొట్టమొదటిసారి ఈ రోజున ఎన్నికల తర్వాత భీమవరం రావడానికి, నర్సాపురం పార్లమెంట్లో పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని కలుసుకోవడానికి ఆయన చేస్తున్న ఈ ప్రయత్నం దేనికోసం అంటే రాష్ట్రంలో రాజకీయంగా మనం ఒక మార్పు తీసుకురావాలి, జనసేన పార్టీని ఇంకా ముందుగా తీసుకెళ్లాలనుకున్నప్పుడు మొట్టమొదటి అడుగు మనం భీమవరం నుంచే, నర్సాపురం నుంచే వేయాలనేది ఆయన ఆలోచన. దయచేసి మీరందరూ కూడా వేదిక పైన ఉన్న నాయకులందరినీ ఆయన్ని ఆహ్వానించి ఈ కార్యక్రమానికి రమ్మన్నప్పుడు ఇక్కడికి వచ్చే ముందే పార్టీని సంస్థాగతంగా ఇంకా బలోపేతం చేయడానికి మనం తీసుకొచ్చే చర్యలపైన దృష్టి సారించి మరి ఇన్ఛార్జీలుగా నియమించారు. పార్లమెంటరీ ఇన్ఛార్జీలు, అసెంబ్లీ ఇన్ఛార్జీలు, వీళ్ళందరికీ అప్పచెప్పిన ఈ పోస్టు ద్వారా వాళ్ళపై ఉన్న బాధ్యతే కాకుండా మీ అందరూ కూడా ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత ఏంటంటే సామాన్యుడి గురించి మీరు ఆలోచించండి. కొంతమంది మనకి ఓటేశారో ఓటేయలేదన్న కాదు ఇక్కడ. ఏ విధంగా రైతు ఈరోజు ఇబ్బంది పడుతున్నాడో, ఏ విధంగా విద్యార్థులు ఈరోజు ఇబ్బంది పడుతున్నారో, ఏ విధంగా మహిళలు ఈ రోజున ఇబ్బంది పడుతున్నారో వాటి గురించి మీరు సమాచారం సేకరించుకుని ఈ 100 రోజుల కాలం అయిన తర్వాత మనం నిరంతరంగా ప్రజల్లో నివసిస్తూ ప్రజల కోసమే మనం పనిచేసుకుంటూ మన కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లే విధంగా మీరందరూ కూడా పనిచేయండి. అది నిజమైన జన సైనికుడు. దానికోసమే జనసేన పార్టీ ఎల్లప్పుడూ నిలబడుతుంది. ఏదో ఒక ఎలక్షన్ కోసం రాలేదు, ఒక పదవి కోసం రాలేదు,
అవసరమైతే ఆయన 10 సంవత్సరాల క్రితమే ఒక పదవి తీసుకుని రాజకీయాలు అనుభవించుకునేవారు. కానీ ఆయన చేసిన త్యాగాలు కానీ ఈ సందర్భంలో కూడా ఆయన సమయాన్ని త్యాగం చేసుకుని కుటుంబం సభ్యులకి దూరంగా ఉండి మనందరితో పాటు ఈ విధంగా పర్యటించడం అనేది మామూలు విషయం కాదు. చాలా సందర్భాల్లో రాజకీయాల్లో ఒక ఎలక్షన్ అయిన తర్వాత ఒక భావన ఏర్పడుతుంది. దేనికోసం మనం ఇంత సమయం వెచ్చించాం, ఎందుకు ప్రజల్ని మనం ఈ విధంగా మనని గుర్తించలేకపోయారనే ఆలోచన. కానీ నిండు మనసుతోటి గెలుపు గురించి కాదు మనం ఆలోచించేది, కేవలం జనసేన పార్టీని ప్రజల కోసం నిలబెట్టాలి, ప్రజల కోసం మనం ఆ ధైర్యంతో వాళ్ళ కోసమే మనం పనిచేస్తున్నట్టు ఎల్లప్పుడూ కూడా మనం ప్రజల్లోనే బ్రతకాలని ఆలోచన ఉన్న వ్యక్తి మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన మనకి ఈరోజు నాయకుడిగా మారినందుకు, సైనికుడి నుంచి నాయకుడిగా ఆయనకున్న ధైర్యాన్ని మనందరం కూడా నిలబెట్టుకునే విధంగా ప్రజలకు వెళ్దాం. చాలా చక్కటి ప్రణాళిక ఉంది. రాబోయే 3 నెలల గురించి ఆల్రెడీ ఒక ప్రణాళిక రూపొందించారు. ఈ విధంగా ప్రతి నియోజకవర్గంలోనూ పర్యటించి ప్రజలకు మమైకమై జన సైనికులు ఇంకా దగ్గర తీసుకునే విధంగా ఆయన ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఉదయం కొంతమంది ఇంటికి వెళ్ళాం, పరామర్శించాం. కొంతమందిని జాగ్రత్తగా వాళ్ళ ఆరోగ్యం పెరిగే విధంగా ఆయన చూపించిన చొరవ, ఆయన చూపించిన ఒక కమిట్మెంట్ ప్రతి జన సైనికుడి గుండెల్లో ధైర్యం నింపాలి. ఎందుకంటే ఏదో ఫోటోల కోసం చాలామంది నాయకులు తిరుగుతూ ఉంటారు, మీకు బాగా తెలుసు. ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో రాజకీయాల్లో ఏ రోజు ఆ రోజు ఏ పార్టీ మారుతున్నారో కూడా అర్థం కావడం లేదు. కానీ మీరందరూ కూడా జన సైనికులుగా పార్టీ కోసమే నిలబడినందుకు మీకోసం ఆయన పేరు పేరున గుర్తుపెట్టుకుని ఈ ప్రాంతానికి మరొకసారి రావడం జరిగింది. చిన్న చిన్న సందర్భాల్లో పార్టీ నుంచి మీకు సరైన రీతిలో కమ్యూనికేషన్ రాకపోవడం వలన, స్థానికంగా గతంలో కొంతమంది నాయకులు మీకు సరైన సమాచారం అందించలేదనో దయచేసి వాటిని మీరు మనసులో పెట్టుకోపాకండి. మనందరం ఒక కుటుంబం, పార్టీని ఇంకా బలోపేతం చేసుకోవాలి. చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది. మన పైన రాజకీయంగా అనేక మంది మన పైన దాడుల కోసం కూడా సిద్ధం అవుతున్నారు. వీటన్నిటినీ సమర్థవంతంగా ఎదుర్కోవాలి. సమాచారం తెలుసుకోండి. మీరు కూడా కొంతవరకు కొంచెం సమయం కేటాయించుకుని ఈ సమస్యలపైన అవగాహన తెచ్చుకోండి. ప్రతి చోట మీరు మాట్లాడాలి. పత్రికా సమావేశాలే కాదు, మీకు మీ గ్రామాల్లో కానీ, మీ ప్రాంతాల్లో కానీ, మీరు పనిచేస్తున్న ఫ్యాక్టరీలో కానీ, ఆఫీసుల్లో కానీ ఎక్కడైనా సరే జనసేన పార్టీ సిద్ధాంతాల గురించి, మన నాయకుడి యొక్క లక్ష్యాల గురించి, వాటి గురించి మీరు ఎక్కడైనా సరే బలపరుస్తూ మాట్లాడితే ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీ వైపు ఇంకా ఆకర్షితులు అవుతారు. సమయం తక్కువ ఉంది. మనందరం కూడా గత ఎన్నికల్లో ఉన్నంత వరకు కృషి చేశాం. చాలా కష్టపడి ఇన్ని ఓట్లు మీరు మరి భీమవరం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారికి తీసుకురాగలిగారు. ఆ ఆవేదన మీరు కనపడుతోంది. ఇంకా కష్టపడి ఉండాల్సింది, ఇంకా మనం మంచి చేస్తే ఆయన గెలిచేవాళ్ళని. కానీ ఇప్పుడు చూస్తున్న శాసనసభ తీరును చూస్తుంటే మన నాయకుడు మనతో ఉండమే మనకి మంచిది. మనం అందరం జన సైనికులుగా జనసేన పార్టీని గెలిపించి ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా మనం కష్టపడితే అప్పుడే సరైన రీతిలో మన ప్రభుత్వం మన ప్రజల కోసం పనిచేసే విధంగా మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ఆ ధైర్యంలో ఉండాలి, ఆ నమ్మకం